మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార యాదవ్. విశాఖలో జరుగుతున్న సిఏ సమ్మిట్ 30వ సమ్మిట్ రెండవ రోజుకి చేరుకుంది. ఈ రోజు అయితే మాత్రం నిన్న భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు మరికొన్ని ఆ భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో దాదాపు 95 విదేశీ కంపెనీలు, దేశ కంపెనీలు భారీగానైతే నిన్న రావడం జరిగింది. ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మనతో పాటు అదే అంశాన్ని మాట్లాడడానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే లోక మాధవి గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే మేడం. నిన్నైతే మాత్రం భారీగానే అమ్మఒళ్ళు జరిగాయి, పెట్టుబడులు కూడా భారీగా ఉన్నాయి. ఈ రోజు ఎలా ఉండబోతుంది మేడం? ఖచ్చితంగా మనం 402 ఎంఓయూలు 9 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈ సదస్సు ముందరే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. దాని ప్రకారమే ఈరోజు నిన్న ఇవాళ కూడా ఆ ఎంఓయూలు అన్నీ సైన్ అవుతున్నాయి. ఈ ఎంఓయూలు అన్నీ కూడా ఎస్ఐపిబి క్యాబినెట్ ఆమోదం పెట్టి వచ్చినవి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ 30వ సిఐఏ సదస్సుకి చాలా మందిని ఇన్వైట్ చేసి మనం ఏ విధానాల్లో మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ అన్న దాని మీద చాలా ప్యానల్ డిస్కషన్స్ కూడా పెట్టారు. ఆ ప్యానల్ డిస్కషన్స్ ద్వారా మనం వచ్చిన డెలిగేట్స్ అందరికీ కూడా ఇది ఫ్యూచర్ డైరెక్షన్, ఇది విజన్ అని ఈరోజు చెప్పడం జరుగుతున్నది. ఆ విజన్ని అందిపుచ్చుకొని ఇంకా ఎంఓయూలు వస్తాయి. కొత్త ఎంఓయూలు ఏమి ఈరోజు సైన్ చేయరు. మళ్ళీను ఏమైనా ఇంపార్టెంట్ వచ్చి అప్పటికప్పుడు మనం డెసిషన్ తీసుకుంటే వస్తాయి తప్పించి, బట్ దే హ్యావ్ టు గో త్రూ ఎస్ఐపిబి అండ్ మళ్ళీ క్యాబినెట్ ఆమోదం కూడా పొందాలి. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి దాన్ని కూడా మన సంస్కృతి, సాంప్రదాయం, పర్యవేక్షణ, ఇది మన ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, తర్వాత పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా మనకు అధిక సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న దిశగా ఈరోజు ప్రతి అడుగు వేస్తున్నాం. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇకో సిస్టమ్ క్రియేషన్ ఇప్పుడు జరుగుతున్నది. అది జరిగితే ఇంకా దాన్ని తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేగా ఉత్తరాంధ్రకి ఈ పెట్టుబడులు ఎంతవరకు ఉపయోగపడతాయి మేడం? ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి, నిర్మాణానికి, ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలకి ఈ పెట్టుబడులు అనేవి చాలా దోహదపడతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి గురవుతున్నది అన్నదాన్ని ఇప్పుడు పూర్తిగా ఆ వర్డే లేకుండా తీసేయడం జరిగింది. ఎందుకంటే మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు, అలాగే ఇక్కడ పోర్ట్స్ డెవలప్మెంట్ అవుతున్నాయి, బీచ్ కారిడార్ డెవలప్మెంట్ అవుతున్నది, అలాగే మాకు ఒక హైడ్రోజన్ ప్లాంట్ అనకాపల్లికి ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఆర్సెల్ఆర్ మిటర్ వస్తున్నది, ఆ తర్వాత గూగుల్ డేటా సెంటర్ వస్తున్నది, ఇంకా వరల్డ్ ట్రేడ్ సెంటర్ గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకున్నాం, రహేజా గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తున్నది, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఈరోజు మేఫేర్ వస్తున్నది, ఒబరాయ్ వస్తున్నది, తాజ్ వస్తున్నది. సో ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర కేంద్రంగా ఈరోజు జరగడం చాలా ఆనందంగా ఉన్నది. ప్లస్ ఉత్తరాంధ్రాన్ని ప్రత్యేక దృష్టిలో తీసుకొని ఇక్కడ డెవలప్మెంట్ స్కోప్ ఉన్నది. ఇక్కడ మనం డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రజల అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తారనే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కూడా మాకు చాలా, ఒక ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేగా నాకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తున్నారు. ఇప్పుడు వరకు వచ్చిన డెలిగేట్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఈ సదస్సుపై అంటే మీతో ఎటువంటి భావాలు పంచుకున్నారు మేడం? దే వర్ వెరీ హ్యాపీ అండి. సో దీస్ ఆర్ రియల్ డెలిగేట్స్, దీస్ ఆర్ నాట్ మేకప్ డెలిగేట్స్ కాదు. వీళ్ళందరినీ కూడా మనం స్వచ్ఛందంగా ఇన్వైట్ చేసాం, వాళ్ళు వచ్చారు. అండ్ దెన్ దే ఆర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ విశాఖపట్నం అండ్ దేర్ బీచెస్ అండ్ దెన్ ద హిల్స్. అండ్ చాలా బాగుంది ఇక్కడ, వాతావరణం కూడా చాలా ఆనందంగా ఉన్నది అని ఈరోజు వాళ్ళు చెప్పడం కూడా జరుగుతున్నది. మీరు ఎక్కడి నుంచి చూస్తే యూ లుక్ ఎట్ కైలాసగిరి ఎంత అందంగా ఉందో చూడండి. సో కాబట్టి ఇక్కడ డెలిగేట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ దెన్ మనం తీసుకుంటున్న నిర్ణయాలను వాళ్ళతో చెప్తున్నాం. ఈరోజు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం, మనకి ఎలాగా దోహదపడుతుంది అన్నది చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది మొదటి స్టెప్ మాత్రమే నేను అంటాను. ఇప్పటికే చాలా గ్రౌండ్ బ్రేకింగ్స్ అయ్యాయి, చాలా మనకి అవుతున్నాయి. సో ఇది మొదటి స్టెప్ మాత్రమే. ఇంకా ముందుకు మనం చాలా ఫాస్ట్గా వెళ్తాం. ఈ 3 ఏళ్లలో ప్రజలకి ఖచ్చితమైన అభివృద్ధిని చూపించగలం, సంక్షేమంతో కూడిన అభివృద్ధిని మనం చూపించాలన్నది ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిర్ణయం. దాన్ని ఖచ్చితంగా ప్రజలకు చూపించగలమన్న నమ్మకంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్తాం. ఇది నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గారు చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా మంచి నిర్ణయం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. మాకు ఉత్తరాంధ్ర పరంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర పరంగా చాలా కంపెనీలే మాకు వచ్చాయి, చాలా డెవలప్మెంట్ కూడా. ఉత్తరాంధ్ర వెనకబడి ధనం ఉందనే అనేవారికి ఇది చెప్పుపాటుతో పెట్టినట్టు దెబ్బ అని చెప్పుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, విశాఖ గూగుల్ డేటా సెంటర్ కానీ ఇతరత్ర భారీ కంపెనీలు అయితే మాత్రం ఆ ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకమని కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్ కోసం సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజుతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.